నంద్యాల పంచాయతీని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఉప ఎన్నికల అభ్యర్థిని ఆనవాయితీకి విరుద్ధంగా ముందే ప్రకటించేశారు. అఖిలప్రియ కోరనట్లుగా భూమా బ్రహ్మానందరెడ్డికి సీట్ ఇచ్చారు. మరోవైపు ఏవి సుబ్బారెడ్డిని కూడా మెత్తపరిచారు. నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుతామంటున్న టీడీపీ నేతలు అంతా కలిసి బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుంటామంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. కొన్నాళ్లుగా ఇక్కడ పోటీ చేయడానికి ప్రయత్నించిన శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో భూమా కుటుంబ సభ్యులకు ఇతర నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. దీంతో అఖిలప్రియ ప్రతిపాదించిన భూమా బ్రహ్మానందరెడ్డి పేరునే ఖరారు చేశారు. ఎన్నికలు ఎప్పుడుంటాయో ఇప్పుడే తెలియకపోయినా ముందుగానే అభ్యర్థి పేరును ప్రకటించి క్యాడర్కు క్లారిటీ ఇచ్చేశారు. ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతోనే బ్రహ్మానందరెడ్డి గారి వీరశేఖర్ రెడ్డి గారి కుమారుడు వీరశేఖర్ రెడ్డి గారు మరి ఆయన కూడా హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. అప్పుడు చనిపోయడం మరి ఆయన కుమారుని ఈరోజు చేయడంలో మరి ప్రజలు కూడా సంతోషిస్తారు. యంగ్ మ్యాన్, చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మా పార్టీకి చాలా ఉపయోగపడతారని చెప్పే ఉద్దేశంతోనే ఆయన క్యాండిడేట్గా సెలెక్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. నంద్యాల ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ బాధ్యతలు మంత్రులు కాలువ శ్రీనివాసులు, నారాయణలకు అప్పజెప్పారు సీఎం చంద్రబాబు. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఏకగ్రీవ విజయం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా కాలువ ప్రకటించారు. ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని, ఇందుకోసం విపక్షాలను కలిసి వారి మద్దతు కోరనున్నట్లుగా చెప్పారు. అన్ని పార్టీల వారికి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సహకరించండి ఏకగ్రీవానికి. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది, అట్లాగే సాంప్రదాయం ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా నంద్యాల శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి సహకరించమని అన్ని పార్టీల వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా నంద్యాల వ్యవహారంపైనే చర్చ జరిగింది. నేతలతో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు చంద్రబాబు. అఖిలప్రియ తీరుపై అలకబూడిన భూమా అనుచరుడు ఏవి సుబ్బారెడ్డితోనూ సమావేశమై ఆయనకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడ్డ సుబ్బారెడ్డి అఖిలప్రియ తన కూతురు లాంటిదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని, అయినప్పటికీ అంతా కలిసి టీడీపీని గెలిపిస్తామని అన్నారు. బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి అందరూ కూడా ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలి. పకడ్బందీగా మనం వ్యూహం ప్లాన్ చేసుకోవాలి. దానికి కాలువ శ్రీనివాస్ గారు, నారాయణ కూడా ఇన్ఛార్జిగా అంటారు. మీ ఏదన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టి పార్టీకి కృషి చేయండి, మీరు కలుపుకొని పోవాలని అట్లా చెప్పడం జరిగింది. నీకు కూతురు లాంటిది, నువ్వు కూడా ఆమెను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లాలోని పెండింగ్ సమస్యలన్నింటినీ క్లియర్ చేశారు సీఎం చంద్రబాబు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్ల పేరు ఖరారు చేశారు. మెజార్టీ లీడర్స్ ఆయనకే మద్దతు తెలిపారు. ఇక ఈ నెల 21న సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. 13,000 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే ఓర్వకల్లులో నిర్మించనున్న విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేస్తారు. నంద్యాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈ పర్యటనతో అనధికారికంగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించనున్నారు.